కర్మ సన్యాసము గొప్ప, కర్మయోగము గొప్పదా? రెండూ గొప్పవే అని చెప్తున్నావు. నాకు నిజంగా నువ్వు చెప్పు, ఏంటి కర్మ సన్యాసం గొప్పదైనప్పుడు ఈ కర్మయోగం ఎందుకు చెయ్యాలి? నన్ను ఎందుకు ఈ యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నావు అని కృష్ణ పరమాత్మ అర్జునుల వారిని అడుగుతున్నాడు. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు? 2వ శ్లోకంలో, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. అంటే రెండూ శ్రేష్టమే. సన్యాసులకు అంటే మరి ఆత్మజ్ఞానులకు ముందు ఏం చేయాలి? వాళ్ళకి కర్మ సన్యాసం కరెక్టే కానీ సాధకులకి కర్మయోగము చెయ్యాలి. మనస్సు నిశ్చల స్థితికి వెళ్తారు. తయోస్తు కర్మ సన్యాస, తర్వాత కర్మ సన్యాసానికి వెళ్తారు. కానీ రెంటిలో కూడా కర్మయోగమే విశిష్టత సంతరించుకున్నది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అంటే యోనద్వేష్టి అంటే ద్వేషము గాని ఏ కోరిక గాని లేనివాడు, ద్వంద్వములు అంటే రాగము ద్వేషము ఏమీ లేనివాడు, మహాబాహో అర్జున అంటే ఓ అర్జున, మా ద్వేషము గాని ఎటువంటి ఏ కోరిక లేనివాడు, ద్వంద్వములు లేనివాడు, అలాంటి వాడిని నిత్య సన్యాసి అని జ్ఞేయ చెప్తున్నారు. సుఖం బంధాత్ ప్రముచిత, అలాంటి వాడికి ఈ సంసారిక బంధము అవలీలగా విడిపడుతుందట. విడిపడి వాడు పరమాత్మలో కలవడానికి అవకాశం ఉంటుందట. ఇందులో ఇంకా ఏం చెప్తున్నాడో మనం విందామండి. శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాసయోగము 5వ అధ్యాయం అండి, 4వ శ్లోకం. సాంఖ్యయోగో ప్రొదక్ బాలా తర్వాత పాకి పొల్లు పెట్టాలని, ఎందుకంటే పాక విసర్గ పక్కన ప్రా ఉంది కాబట్టి పాక పొల్లు. ప్రవదంతిన పండితాహం ఏకమప్యస్థిత సమ్యగ్, ఇక్కడ కూడా స్థిత ఆ పక్కన సా ఉంది కాబట్టి స్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. భాకి మహాప్రాణాక్షరం అండి, చూసుకోండి. సాంఖ్యయోగో ప్రొదగ్ఫాలా. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 4వ శ్లోకము. సాంఖ్యయోగౌ ప్రొదగ్ఫాలా ప్రవదంతి న పండితాః. సాంఖ్యయోగౌ ప్రొదగ్ఫాలా ప్రవదంతి న పండితాః. సాంఖ్యయోగో పృథగ్బాలా సాంఖ్యయోగో పృథగ్బాలా ప్రవదంతి న పండితాః. సాంఖ్యయోగో పృథగ్బాలా ప్రవదంతి న పండితాః. ఏకమప్యస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. భాకి మహాప్రాణాక్షరం అండి, పాక మహాప్రాణాక్షరం 2 ఉన్నాయి 4 దాంట్లో. ఉభయోర్విందతే ఫలం. ఓకే. ఏకమప్యస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఏకమప్యస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఏకమప్యస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఓకే, 2 లైన్లు కలపండి. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. ఓకే, మరి దీని అర్థం చెప్పుకుందామండి, జాగ్రత్తగా వినండి. అర్థము, వివరణ, తాత్పర్యము అన్నీ చెప్పుకుందామండి. మిగతా అందరూ మ్యూట్ చేసేసుకోండి. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగ కర్మయోగములు. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం అండి అసలు యాక్చువల్గా. అంటే కర్మయోగము చేస్తే గాని జ్ఞానయోగం రాదు కాబట్టి జ్ఞానయోగ కర్మయోగములు. పృథక్ అంటే వేరు వేరని, బాలాహ చిన్న పిల్లలు, అవివేకులు చెప్పుకుంటారు. అది వేరు ఇది వేరు,
ద్వంద్వ అని చెప్పుకుంటారట. పండితాహ వివేకవంతులు నా ప్రవదంతి అట్లు చెప్పరు. నా ప్రవదంతి అంటే అట్లు చెప్పరు. ఇంకా ఉభయో అంటే రెండు, ఉభయులు అంటారు కదండి, రెండు. ఉభయో అంటే రెండు అని సంస్కృతంలో. ఏకమాపి ఏ ఒక్కదానినైనా సమ్యక్ లెస్సగా ఆస్థిత ఆచరించేవాడు ఫలం రెండింటి యొక్క ఫలమును విందతే పొందుచున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం కర్మ సన్యాసము ఎవరు పాటిస్తారు, కర్మ సన్యాసం ఎవరు పాటిస్తారు, కర్మయోగం ఎవరు పాటిస్తారు, ఇంతవరకు మనకి క్లారిటీగా కృష్ణ పరమాత్మ చెప్పాడు. కర్మయోగం మన సాధకులకన్నిటికీ, మన సాధకులందరికీ ఈ కర్మయోగం అవసరం. ఒకవేళ పూర్వజన్మలో వాడు విపరీతమైన తపస్సు చేసి సాధన చేసి మన గురువుగారులకు సాధన చేశాడనుకో, వాడు ఒక్కసారే కర్మఫల సన్యాసానికి వెళ్ళిపోతాడు, కర్మ సన్యాసానికి వెళ్ళిపోగలడు. ఎందుకని? అతను ఆత్మస్థితికి చేరుకుంటాడు. అతనికి ఏది ద్వేషించడానికి ఉండదు, ఏది కోరడానికి ఉండదు, ఏ ద్వంద్వము ఉండదు. అలాంటి వాడు నిత్య సన్యాసి అని నిత్య సన్యాసి అని చెప్పబడ్డారు. కాబట్టి అలాంటి వాడు సన్యాసిలోకి, ఆ నిత్య కర్మ సన్యాసము అనే కోవలోకి వెళ్తాడు. ఇక్కడ రెండు యోగాలు ఉన్నాయండి, కర్మ సన్యాసము, కర్మయోగము. కర్మ సన్యాసం అంటే ఏంటి? ఆత్మస్థితిలో ఉన్నవాడు. ఆత్మస్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? నా ద్వేషి, ఏది ద్వేషించడు, ఏది అసూయపడ్డు, అహంకార మమకారాలు ఉండవు. నా కాంక్షతి, ఏది కోరడు. అతనికి ప్రత్యాహారము ఏది, ఏ ఆహారము అక్కర్లేదు. అతని ఎవరిని దేన్ని ఆశించడు. ఇక్కడ తర్వాత ద్వంద్వాలు కూడా పాటించడు. అంటే సుఖము గాని దుఃఖము గాని మరి బాధ గాని కష్టం గాని నష్టం గాని సుఖం గాని వీటి వల్ల దేని వల్ల అతను ఆనందపడడు. దేనిని అతను అన్నిటినీ సమానంగా చూస్తాడు. నిర్బంధో హి మహాబాహో. ఎందువల్ల అంటే అతను సమానంగా చూస్తాడు కాబట్టి అతనికి జ్ఞేయస్స నిత్య సన్యాసి. అలాంటి వాడిని నిత్య సన్యాసి అని చెప్తాము. వాడికి సుఖం బంధాత్రముచ్యతే. సుఖం అనేది ఈ ప్రాపంచిక బంధాలనేవి తొందరగా విడిపడతాయట, శీఘ్రముగా విడిపడతాయి. కాబట్టి వాడిని సన్యాసి, కర్మ సన్యాసి అన్నాము. మరి కర్మయోగం ఏంటి? మన కర్మలు నిష్కామ కర్మయోగము చేస్తూ నిష్కామ కర్మయోగంతో అనేక ఫలాలు పుష్పాలు వస్తాయండి. నిష్కామ కర్మయోగంతో వాటితోటి మన మనస్సు చిత్తశుద్ధి పొంది అప్పుడు మన జ్ఞానయోగానికి వెళతాము. మన కర్మయోగం చేస్తేనే జ్ఞానయోగానికి అర్హులవుతాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీకు అంటే ఇందులో కర్మయోగంలో కర్మ వికర్మగా చేయడం నేర్చుకుంటాము, నిష్కామ ఫలితంగా చేయడం నేర్చుకుంటాము, భగవదర్పిత బుద్ధితో చేయడం నేర్చుకుంటాము, కర్తృత్వం లేకుండా చేయడం నేర్చుకుంటాము. ఈ కర్మ సన్యాసంలోనూ కర్మయోగంలో కూడా వాడికి కర్తృత్వం ఉండదండి. తర్వాత భగవదర్పిత కర్మలే చేస్తాడు. ఏం చేసినా సరే వాడికి దేని మీద సంగం ఉండదు, ద్వేషం ఉండదు, మరి దేని మీద కాంక్షించడు, ఏది ద్వంద్వాలు కూడా ఉండవు. ఆ స్థితికి వెళ్తాయండి. కర్మయోగం చేసాక కర్మ సన్యాసానికి వెళ్ళే దారి అది. కాబట్టి ఏకమప్యాశ్రిత. ఏకమప్యాశ్రిత అంటే ఇందులో ఒక్కదానినైనా సమ్యక్ లెస్సగా ఉభయో రెండింటిలో ఏది ఆచరించినా ఫలితాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. కర్మ సన్యాసం పాటించినా కర్మయోగం పాటించినా పొందుతాడు. కానీ కర్మ సన్యాసం పాటించాలంటే మనం ఒక్కసారి కర్మ సన్యాసంలోకి వెళ్ళలేము. అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అలాంటి వాళ్ళు కర్మ సన్యాసంలోకి వెళ్ళగలరు. మనం ఇప్పుడు సాధనలో మనం మొదటి వాళ్ళు సాధకులు ఏం చేయగలరు? కర్మయోగాన్నే అనుష్ఠించాలి. అది ఎవరికి వారికి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది. కర్మ సన్యాసపూర్వకమైన జ్ఞానయోగము కర్మయోగము వేరువేరని వేరువేరు ఫలములని అవివేకుల పలుకుదురే గాని వివేకవంతులు కాదు. ఆ రెంటిలో ఏ ఒక్కదానినైనా బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును మనుషుడు పొందుతున్నాడు. రెంటి యొక్క ఫలాన్ని మనుషుడు పొందుతున్నాడు. పండితులనగా ఇక్కడ పార్థిక అనుభవ జ్ఞానము కలిగిన మహనీయులని ఏ భావం గాని కావ్యాలంకార పండితులు కాదు, శబ్దాలంకార పండితులు కాదు. కాబట్టి మనకి జ్ఞానయోగము కర్మయోగము వేరువేరు ఫలములు కలుగుజేయనని పిల్లలు బాలాహ పృథక్ బాలాహ అంటే పిల్లల్లాంటి వాళ్ళు, చిన్న ఆత్మలు, వృద్ధాత్మలు కాకుండా బాల ఆత్మలు, శైశవాత్మలు, తర్వాత ప్రౌఢాత్మలు ఇలాంటి వాటి చెప్పగలరట. యవాత్మలు చెప్పగలరట. ఆత్మలు మరి మొదట బాల ఆత్మ అంటది. అంటే వాళ్ళు చిన్న బాల్యం నుంచి పసితనం నుంచి ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత మరి ఏం జరుగుద్ది? కొద్దిగా ఎదిగాక వాళ్ళు కౌమార్యం వస్తుంది. కౌమార్యంలో కొద్దిగా తెలుసుకుంటారు. తర్వాత ప్రౌఢాత్మకు వస్తారు. ప్రౌఢాత్మకలో యువాత్మ ప్రౌఢాత్మ
యువాత్మ. యువాత్మలో కొంచెం తెలుసుకుంటారు, ప్రౌఢాత్మలో కొంచెం మెచ్యూరిటీ వస్తాయి, ఇంకా వృద్ధాత్మలో పూర్తిగా పండితులు అవుతారు. వృద్ధాత్మలు అయిన వాళ్ళే ఈ జన్మలో కర్మ సన్యాసానికి అర్హులు, కర్మ సన్యాస యోగానికి అర్హులు. మనం ఇంకా ఈ కౌమారాత్మలో, యవ్వనాత్మలో కానీ మరి బాలాత్మలో కానీ ఉంటే మనం ఈ కర్మయోగానే ఆచరించాలి. ఇంకా ఏం చెప్పాలంటే కర్మయోగం నిష్కామ కర్మయోగం అంటున్నాం కదా, దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాం. ఇక్కడ ఒక ఊర్లో మెడికల్ షాప్ ఉందటండి. ఆ మెడికల్ షాప్లో తల్లి తండ్రి కొడుకు ఇద్దరు వేరే పనులు లేకుండా ఇద్దరు చేసుకుంటున్నారట. చేసుకుంటే ఏం జరిగిందంట, ఒకరోజు విపరీతమైన గాలిదుమ్ము వర్షం వచ్చేస్తుందంట. 6 గంటలు 7 గంటల టైంలో. ఇంకా మరి షాప్ మూసేద్దాం, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని అన్ని తలుపులు వేసేసారట. వేసి ఇంక ఈ తలుపు వేయాలి. ఈ లోపల ఒక భిక్షగాడు వచ్చేయటం. భిక్షగాడు వస్తులోకి ఆ భిక్షగాడు అంటే, అయ్యా నాకు విపరీతమైన ఆకలేసేస్తుంది, మీరు ఏదైనా పెట్టకపోతే నేను ఇక్కడికిక్కడే చచ్చిపోతాను, నాకు ఏదైనా ఆహారాన్ని అందివ్వండి అన్నాడట. అయితే సరే అన్నాడట. పెద్ద ఆయన సరే అన్నాడట. ఆయనకి కరుణ ఎక్కువ. కరుణతోటి సరే అని లోపలికి రమ్మన్నాడట. లోపలికి రమ్మని అక్కడ ఉన్న బ్రెడ్, తర్వాత వీళ్ళు మిల్క్ పౌడర్ కొంచెం పాలుగా చేసుకుని తాగుతారట బాబు కొడుకుని. ఆ పౌడరే కొంచెం పాలుగా చేసుకొని ఆ పాలు ఆ బ్రెడ్ ఇచ్చారట. ఇస్తులోకి ఆడు చక్కగా ఇక్కడే కూర్చొని తింటాను సార్, ఈ వర్షంలో నేను ఎక్కడికి వెళ్ళలేను అన్నాడట. సరే అన్నాడు తండ్రి. ఈ లోపల కొడుకు దుమ్ దుమ్మని తండ్రి మీద పడిపోతున్నాడు. ఈ గాలి దుమ్ము, ఈ దుమ్ము ఎక్కువైపోద్ది, గాలి ఎక్కువైపోద్ది, ఇంటికి వెళ్ళలేము, ఈ ముసలాడినేమో ఇక్కడ పెట్టావు నువ్వు అని కొడుకేమో ఎగురుతున్నాడు తండ్రి మీద. తండ్రి అంట, ఏ కరుణ అనేది లేదా, నీకు దయ అనేది లేదా, ఆ ముసలోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఉండలే ఉండని అని ఇంకా కాసేపు అవతలకి ఆ ముసలివాడు కొంచెం పళ్ళు లేకపోవడం బ్రెడ్ నెమ్మదిగా నానబెట్టుకు తింటున్నాయట. అది 1 గంట 2 గంటలు అయిందంట. ఈడు అక్కడికి చిందులు తొక్కుతూనే ఉన్నాడు కొడుకు, తండ్రి నచ్చ చెప్తూనే ఉన్నాడు. ఈ లోపల వీధిలో పెద్ద గొడవ మొదలైపోయిందంట. పెద్ద గొడవ ఎలాగుందంటే అందరూ బాబోయ్ అమ్మోయ్ అమ్మోయ్ చచ్చిపోయాం బాబోయ్ అని అరుస్తున్నారట. అరుస్తుంట్లకి తండ్రి కిటికీ తలుపు నెమ్మదిగా తీసి చూస్తులకట ఒక ఎద్దు మహాభయంకరంగా రజోగుణంతో ప్రజ్వరిల్లిపోయి అది ఎలా గెంతుతుందంటే ఇంకా కనిపించిన వాడిని అలా కుమ్మేసి చంపేస్తుందంటే. అలాగా మొత్తం ఆ వీధిలో వాళ్ళంతా కకావికలైపోయి ఎంతోమందికి ఎన్నో దెబ్బలు తగిలి నానా బాధలో పడుతున్నారటండి. నానా బాధలో పడుతుంట్లకి అప్పుడు తండ్రి చూసి ఆశ్చర్యపోయి ఆ భిక్షగాడు కాదు వాడు, మన పాలిట భగవంతుడు, మనం షాప్ మూసేస్తుంటే మనము ఈ ఎద్దుబారి పడేవాళ్ళం, ఎద్దుబారి పడి మనము చనిపోయేవాళ్ళం, మనం కూడా ఈ దెబ్బలు తినేవాళ్ళం పిచ్చివాడా అని కొడుకు చూపించాడు. కొడుకు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ భిక్షగాడు తిన్నాక అప్పుడు ఈ ఎద్దు కూడా శబ్దం అణిగాక అప్పుడు ఈయన ఆ భిక్షగాడిని కూడా తీసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చక్కగా మంచి బట్టలు అవి కట్టించి అతనికి నా ప్రాణాన్ని కాపాడినవాడు ఈయన భగవంతుడిలా వచ్చాడు అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందండి, వీళ్ళు కర్మ అంటే ఏంటి, షాపు మూయడం అనే కర్మలు చేస్తున్నారు. చేసేటప్పటికి ఏం జరిగింది, ఇక్కడ ఒక భిక్షగాడు వచ్చాడు. భిక్షగాడు వస్తే ఏం చేశాడు, విశేషమైన హితము కూర్చే కర్మ అంటే వికర్మ చేశాడు. ఏం చేశాడు, ఏదో చెయ్యాలని ఉన్నాడు. చెయ్యాలనుకుంట్లోకి నేను పొండి అవతలకి నేనేం పెట్టను అనలేదు. తండ్రి ఏం చేశాడు, వికర్మ చేశాడు. వికర్మ చేస్తేలోకి వీళ్ళ పాతవి ఏవైనా కర్మలు ఉంటే పురాతన కర్మలు ఉంటాయి కదా, ఆ పురాతన కర్మలన్నీ నివృత్తి అయ్యి వీళ్ళు సేఫ్గా మిగిలేరు. ఏ బంధము లేకుండా, ఏ బాధ లేకుండా తండ్రి కొడుకు మిగిలేరు. ఇది కర్మయోగం యొక్క విశిష్టత. అంటే మనం కర్మయోగం చేస్తూనే ఉండాలి. కర్మయోగం అంటే విశేషమైన హితము కూర్చే కర్మలు చేస్తూనే ఉండాలి. ఏ కర్మ చేసినా సరే దాని ఫలితాన్ని ఆశించకూడదు. తండ్రి ఆ ఫలితాన్ని ఆశించలేదు. భిక్షగాడి ఆకలి తీర్చడం ఒక్కటే తన జయం అనుకున్నాడు. అంటే నిష్కామ ఫలాశక్తితో కర్మ చేశాడు. నిష్కామ ఫలాశక్తితో అక్కడ కర్మ చేయడం వల్ల ఏం జరిగింది, ఇతనికి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఆధ్యాత్మిక బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఇతను కర్మల నుంచి బంధ విముక్తుడు అయ్యాడు. పూర్వజన్మ కర్మల నుంచి, ప్రారబ్ధ కర్మల నుంచి బంధ విముక్తుడు అయ్యాడు. కాబట్టి కర్మయోగము అంత విశిష్టత గలది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువగా కర్మయోగం చేయమంటాడు మనని. కర్మయోగం చెయ్యాలి, కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మలు అధికంగా చెయ్యాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మలు అధికంగా చేస్తేనే మనసు నిర్మల స్థితికి వస్తుంది. మీరు చూడండి, మనం ఎవరికైనా దానం ఇచ్చామనుకోండి, ఆకలి ఉన్న వాడు కొంచెం అన్నం పెట్టామనుకో, ఎంత ఆనందంగా ఉంటుందో మన ఆత్మ, ఎంత ఆనందపడిపోద్దో. మరి ఆ ఆనందాన్ని కొలబద్దకు చేయలేము.
అది ఎవరికైనా అనాథ ఆశ్రమం కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆ పిల్లలకు మనం భోజనం పెట్టి మన చేత్తో మనం భోజనం పెట్టి ఆ పిల్లల్ని ఆదరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. అలాంటి మంచి కర్మలు చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక ముసలావిడ పళ్ళు అమ్ముకుంటుందంట. పళ్ళు అమ్ముకుంటే ఒక అతను రోజు ఆవిడ దగ్గర పళ్ళు తీసుకునేవాట. పళ్ళు తీసుకొని ఆవిడతో దెబ్బలాడేవాట. ఏమని, "నీ పళ్ళు పుల్లగా ఉన్నాయి, చూడు ఎలాగ ఉన్నాయో, పుల్ల రొడ్డు" అని చెప్పి ఓ పండు వచ్చేసి ఆవిడకి ఇచ్చేవాడట. ఇస్తే ఆవిడ ఏం చేసేదట, తిని "బాబు తీయగానే ఉన్నాయి బాబు" అనేదట. అని ఏం చేసేదట, అతను తెలియకుండా అతని కొలతలో ఓ పండు వేసేసేదట. పండు వేసేస్తేలోకి అతనికి తెలియదు. అతను మామూలుగా ఇంటికి వచ్చేసేవాడు. ఓ రోజు భార్య చూసింది, 2, 3 సార్లు చూసింది. "ఎందుకు ఆ ముసలావిడ దెబ్బలాడుతున్నావు, మళ్ళీ ఆవిడ దగ్గరే కొంటావు, నీకు బుద్ధి ఉందా లేదా" అని చెప్పి మొగుడు తిట్టిందంట. అంటే, "పిచ్చిదానా, ఆ ముసలావిడ పాపం పళ్ళు అమ్ముతుంది కానీ ఒక్క పండు కూడా తను తింటలేదు, తన చేత తినిపించాలని నాకు కొలిచిన పళ్ళలో పండిస్తున్నాను" అన్నాయట. పండిస్తున్నాను ఇంట్లోకి, "ఓహో, ఆ విధంగా నువ్వు చేస్తున్నావా, మీకు విశేషమైన కర్మ చేస్తున్నావు అనమాట నువ్వు" అనుకుందంట ఆవిడ. ఈ లోపల ముసలావిడ ఏం చేసిందంట, అతను చూడకుండా కొలిచిన దాంట్లో ఓ పండు వేసేస్తుందంట. ఆ పక్క ఆవిడ చూసి, "ఏమి రోజు అతనికి ఓ పండు ఎక్స్ట్రా ఇస్తున్నావు ఎందుకు" అని అండి. అతను "ఒళ్ళు తీయగాలేవనే మాటలు తీయగాలేనని అనడం కాదు, నేను తినాలన్న కోరికతో నాకు అతను వేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అతనికి ఒక పండు నేను బాకీ కాబట్టి ఆ బాకీ నేను తీరుస్తున్నాను. ఎవరి రుణం నేను ఉంచుకోదలుచుకోలేదు." ఇక్కడ ప్రత్యాహారం కూడా కనపడుతుంది. అంటే ఎవరి నుంచి ఏమీ ఆశించని స్థితి, ఇదే కర్మ సన్యాసము. ఏది ఆశించని స్థితి, ఏది ద్వేషము లేని స్థితి, తర్వాత రాగము లేని స్థితి, ఏది సుఖం కానీ కష్టం కానీ ఆశించిన స్థితి ముసలమ్మది. కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యి ఉంటుంది కర్మ సన్యాసం అంటే ఏంటో, కర్మయోగం అంటే ఏంటో. కర్మ సన్యాసము ముసలమ్మది, కర్మయోగము ఆయన పళ్ళు కొనుక్కున్నా ఇవ్వకూడదు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం కర్మ సన్యాసానికి వెళ్ళాలంటే కొంత మెచ్యూరిటీ వస్తే కానీ కర్మ సన్యాసానికి వెళ్ళలేము. మామూలుగా మనకి స్వార్థం వచ్చేస్తే, నేనెందుకు ఇవ్వాలి, రోజు అతను పండులో తీసిస్తున్నాడు తినమని నేనెందుకు ఇవ్వాలి అనుకుంటారు. కానీ ఆ ముసలమ్మ అలా అనుకోలేదు. "నేను దేన్ని ఆశించను, నాకున్నది నాకు చాలు" అని ఆవిడ ఊరుకుందనమాట. కాబట్టి ఇక్కడ ఏ యోగమును అనుష్ఠించిన ఆత్మసాక్షాత్కార రూపముగా మోక్షమును ఒకే ఫలము కలుగుచున్నది. కొందరు ఉత్తమాధికారులు వారి వారి సంస్కారమును అనుసరించి ఆత్మవిచారణ రూప జ్ఞాన యోగమును అవలంబించి దృగ్దృశ్యములను వివేచించి స్వస్వరూపమునెరింగి మోక్ష ఫలమును పడెదురు. మరికొందరు వారి చిత్తవృత్తిని అనుసరించి నిష్కామ కర్మయోగమును శీలించి సమస్త కర్మములను ఈశ్వరార్పణము చేసి స్వార్థరహితులై ఫలాభిలాషను వర్జించి చిత్తశుద్ధిని బడిసి తద్వారా స్వస్వరూప జ్ఞానము పొంది మోక్షమును పొందుతున్నారు. ఇక్కడ అర్థమైందండి మీకు? కొందరు ఉత్తమాధికారులు అంటే పూర్వజన్మ సుకృతం గల అధికారులు, పూర్వజన్మలో బాగా పుణ్యం చేసిన వాళ్ళు, వారి వారి సంస్కారమును అనుసరించి ఆత్మ విచారణారూప జ్ఞానయోగము అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఆత్మ విచారణ అనేది వాళ్ళు ఈ జన్మలోనూ కూడా చేస్తారండి. చేసి జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కర్మయోగాన్ని అనుష్ఠించవలసిన అవసరం లేదు. అయినా సరే వాళ్ళు జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతారు. ఎందుకని? వాళ్ళు అదే దారిలో ఉన్నారు. ఆ దారిలోనే మనం ఆ దారిలో వెళ్ళడానికి, కర్మయోగం ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ రోడ్లోకి వచ్చేసారు. ఆల్రెడీ పూర్వజన్మలోనే వచ్చేసారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ కర్మయోగం చేయవలసిన ఆవశ్యకత లేదు. కానీ వాళ్ళు చేసేదంతా కర్మయోగమే. అంటే దేన్ని ద్వేషించరు, దేన్ని కోరరు, ద్వంద్వాలు కోరరు. వాళ్ళు ఎప్పుడూ నిత్య సన్యాసి. అంటే నిత్య సన్యాసి అంటే నిత్యము వైరాగ్యమే, ఏది అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళు కర్మ సన్యాసానికి అర్హులు. మనం కర్మయోగము చేస్తూ కర్మ సన్యాసం అనే జ్ఞానయోగానికి వెళ్ళాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వారి వారి చిత్తవృత్తిని అనుసరించి నిష్కామ కర్మయోగమును శీలించి సమస్త కర్మములను ఈశ్వరార్పణము చేసి స్వార్థరహితులై ఫలాభిలాషను వర్జించి చిత్తశుద్ధిని బడిసి తద్వారా స్వస్వరూప పరిజ్ఞానము పొంది మోక్షమును పొందుతున్నారు. కర్మయోగాన్ని శీలిస్తే ఈ విధంగా సమస్త కర్మలను భగవదార్పణం చెయ్యాలి, ఈశ్వరార్పణం చెయ్యాలి. నువ్వేదైనా చదివితే పాస్ అవుతావా లేదా అన్నది నీకు అనవసరం. నువ్వు కష్టపడి చదవడమే నీ బాధ్యత. అంతేగాని పాసు ఫెయిలు అన్నది భగవంతుడి దృష్టి. ఆ విధంగా అనుకోవాలి. కానీ మనం పూర్తిగా దానికి నేను పాస్ అవ్వాలి 10 సార్లు అనుకుంటే మటుకు వస్తుందండి? రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిష్కామ కర్మయోగమును శీలించి సమస్త కర్మములను ఈశ్వరార్పణము చేసి స్వార్థరహితులై ఫలాభిలాషను వర్ధించి చిత్తశుద్ధిని బడిచి తద్వారా సస్వరూప పరిజ్ఞానమును పొంది మోక్షమును పొందుతున్నారు. ఈ ప్రకారముగా రెండింటి యందును అహంభావరాహిత్యమే, కర్తృత్వ బుద్ధి రహిత్వమే, సంకుచిత జీవ భావ వినాశమే. చూడండి,
స్వస్వరూప జ్ఞానము. స్వస్వరూప పరిజ్ఞానం అంటే నీ స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపము. గుర్తుపెట్టుకోండి. నువ్వేంటి అసలు? నీ లక్ష్యం ఏంటి? నీ స్వరూపాన్ని నువ్వు చూడడమే. నీ స్వరూపాన్ని నువ్వు చూడడమే. స్వరూపాన్ని చేరడమే. చేరే దారే నువ్వు కనుక్కోవాలి. భగవద్గీత మనకి ఈ ఆత్మస్వరూపాన్ని చేరే దారి మనకి చూపిస్తుంది. కాబట్టి మనం ఆ దారిలో నడవడానికే ప్రయత్నించాలి. కృష్ణ భగవానుడు చెప్పినవే ఆచరించాలి. కర్మయోగాన్ని ఎక్కువగా ఆచరించాలి. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కర్మయోగం అనగానే నిష్కామ కర్మ అని గుర్తుపెట్టుకోండి. నిష్కామ కర్మ ద్వారా జ్ఞానయోగానికి వెళ్తామని గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ఏమీ లేదు. కర్మయోగం అనగానే నిష్కామ కర్మ. అర్థమైంది కదండి. మరి కర్మ సన్యాసం అనగానే వాడు పూర్వజన్మ సుకృతం వల్ల ఆడు కర్మ సన్యాసానికి చేరతాడు. కర్మ సన్యాసం యొక్క లక్షణాలు కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. నద్వేష్టి నకాంక్షతి. దేన్ని ద్వేషించడు, దేన్ని కోరడు. నిర్ద్వంద్వో అంటే ద్వంద్వములు లేనివాడు. ఎలా అనగా ద్వంద్వములు లేనివాడు కాబట్టే ఆడిని జ్ఞేయస్స నిత్య సన్యాసి. నిత్యము అతన్ని నిత్య సన్యాసి అని చెప్పుదురు. జ్ఞేయస్సే తెలుసుకొనబడగలరు. సుఖం బంధాత్మ ముచ్చతే. అతను ఈ ప్రపంచ బంధాల నుంచి సులభముగా విడదీయగలడు. అతను స్వేచ్ఛను పొందగలడు ఈ ప్రపంచంలో. అది కర్తృత్వ బుద్ధి రహితత్వమే. నేను చేస్తున్నాను, నేను భగవద్గీత క్లాస్ చెప్తున్నానంటే నేను చాలా దీనస్థితిలో ఉన్నట్టే లెక్క. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? నీ కృష్ణ పరమాత్మే వచ్చి మనకు చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ జ్ఞానాన్నే మనం స్వీకరిస్తున్నాము. కాబట్టి మనం ఒక వెపన్స్ అంతే. మనకు ఆ తపన ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ మన దగ్గరికి వచ్చి ఈయన చెప్తున్నాడు. సంకుచిత జీవభావ వినాశమే. సంకుచితంగా ఉండకూడదు. నేను, నా వారు, నా కుటుంబము అంతే అన్న భావం ఉండకూడదు. అందరినీ ఇందులో సంకుచిత జీవాలన్నీ మొత్తం ఈ ప్రాణికోటంతా పరమాత్మదే. అలాంటి భావమే ఉండాలట. జీవత్వము తొలగినప్పుడు శేషించినది శివత్వమే కదా. అంతే కదండి. జీవత్వం తొలగినప్పుడు శివత్వమే ఉంటుందట. కావున సాంఖ్య జ్ఞానయోగ కర్మయోగముల్లో ఏ ఒక్కదాని యందు చక్కగా నిలకడగలిగినచో రెండింటి యొక్క ఫలమును మోక్షముగా లభించనని చెప్పుటకు కారణమైంది. రెండింటి యొక్క ఫలము మోక్షమే. అయితే కర్మ సన్యాసము కొంచెం స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఎక్స్ప్రెస్ బస్సు అనమాట. అంటే సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు. మరి కర్మయోగము కొంచెం డీలక్స్ బస్సు అనమాట. కొంచెం టైం పడుద్ది. ఈ కర్మయోగం చేసి మనం చిత్తం అంతా మనకి నిర్మల స్థితికి వచ్చాక అప్పుడు మనకి జ్ఞానయోగంలోకి వెళ్తాం. జ్ఞానయోగం నుంచి నిష్కామ కర్మయోగం, అది కర్మ సన్యాసంలోకి వెళ్తాం. సమ్యక్ ఏ యోగమైనా అందు చక్కగా దృఢముగా అచంచలముగా స్థితిని పొందిన మాత్రమే అట్టి మోక్ష ఫలము లభించను. కానీ ఒకంత అనుభవము చే కాదు. ఏ అనుభవముతోటి రాదట. మరి దాన్ని ఆచరిస్తేనే మనకి ఆ స్థితికి చేరగలము. ఆచరిస్తేనే మనం నడిస్తేనే ఆ మార్గానికి చేరగలమండి. మనం నడవకుండా ఒక చోట జడంగా ఉంటే ఏం చేరగలమండి? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు ఒకసారి, నువ్వు మట్టి ముద్దలా ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? భూమికి అతుక్కుపోతావట. మట్టి ముద్దలాగుంటే నువ్వు భూమికి అతుక్కుపోతావట. నువ్వు బంతిలాగుంటే అక్కడ చలనం ఉంటుంది. ఆకాశం వరకు నువ్వు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు మట్టి ముద్దలాగా ఉండొద్దు. దానికి జీవం పోయి, ఆ బంతికి జీవం పోసి ఆ బంతిని పైకి, బంతి ఎలాగ ఎగురుతుందో అలాగ నువ్వు ఎగిరేటట్టుగా, ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా కావాలి, పరమాత్మ స్థితికి వెళ్ళేటట్టుగా కావాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం మట్టి ముద్దలాగంటే ఏ భావాలు లేకుండా సంకుచిత భావంతో మనలోనే ఈ శారీరక భావంతో ఉంటే ఆ శారీరక భావంతో ఉంటాము. కాబట్టి మనకి శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనకేం జరిగింది? శరీరం వదిలేయండి. లోపల మనకు ఇంటర్ ఆర్గాన్స్ ఏమన్నాయి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మరి మనసు అంటే ఏంటి? ఈ బయట నుంచి వచ్చిన ఆహారాలన్నీ స్వీకరిస్తుంది, విషయ వాసనలన్నీ స్వీకరిస్తుంది, ఇంద్రియాల నుంచి వచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తుందటండి. స్వీకరించేది ఏం చేస్తుంది? అప్పుడు మనసు బుద్ధి దగ్గర తీసుకెళ్తుంది. బుద్ధి దానికి విలువ కడుతుంది. ఇది ఇంత విలువైంది, ఇది ఇంత విలువైంది, నీ శరీరానికి ఇది ఉపయోగపడుతుంది, ఈ సబ్బు రాసుకుంటే నువ్వు తెల్లగా మెరిసిపోతావు, ఈ సబ్బు రాసుకుంటే నీకు ఇంకా బాగుంటుంది, ఈ షాంపూ రాసుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ ఫేస్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ బట్టలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగ బుద్ధి రకరకాలుగా చెప్తుందట. మరి ఇంకా చిత్తం ఏమంటది? గతంలో సంఘటనలు జోడిస్తట. పాస్ట్లో సంఘటనలు జోడించి పలానా అప్పుడు నువ్వు ఇది కొన్నావు, ఇది నీకు చాలా బాగుంది, నీకు బాగుంది లేకపోతే బాగాలేదు అని నిర్ణయిస్తాడు చిత్తం. ఈ లోపల అహంకారం ఏం చేస్తాడు? చచ్చ మీరు ఎవరో కాదు, నేను డిసైడ్ చేస్తాను,
అని ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో ఎప్పుడు ఏది డిసైడ్ చేస్తూ ఏది ఆ కార్యాన్ని నెరవేర్చుద్దో మనకు తెలియదట. కాబట్టి ఎరుక అనేది మనకి దగ్గరగా ఉండాలి. ప్రతి దాని దగ్గర ఎరుకుండాలి. మనస్సు దగ్గర ఎరుకుండాలి. అంటే ఆలోచనలు వచ్చేటప్పుడే ఎరుకుండాలి. వాటిని కట్ చేసేయాలి. తర్వాత బుద్ధి దగ్గర ఎరుకుండాలి. బుద్ధి ఈ మన శారీరకం వైపు వెళ్ళినప్పుడు, పిచ్చిదానా నువ్వు శారీరక వైపు కాదు, నువ్వు ఆత్మ వైపు వెళ్ళాలి అని బుద్ధిని చెప్పాలి. బుద్ధిని వికసించేటట్టుగా చెయ్యాలి. తర్వాత చిత్తము, చిత్తము గతం సంఘటనలు ఎత్తినప్పుడు గతం గతః, గతాన్ని నువ్వు తలవద్దు, గతంలో మా పాడైపోయినాడు కూడా ఇప్పుడు బాగుపడ్డాడు, అంచేత నువ్వు గతాన్ని దీంతో కంపేర్ చేయక చెప్పాలి. అహంకారం తలెత్తినప్పుడు నువ్వెంత ఆఫ్టర్ ఆల్, నువ్వు అహంకారంతో మిడిసిపోకు, నీకు ఆ పరమాత్మ జీవాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అని అహంకారాన్ని కూడా మనం సరిదిద్దగలగాలటండి. అంటే మనసు, చిత్తము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటిని లోపల సరిదిద్దాలట. మనకి టీవీ ఉందనుకోండి, టీవీలో శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పైకి కనిపిస్తాయి. టీవీ పైకి కనిపిస్తుంది కదండి. అలాగే మనకి శరీరము, మా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి, వాటి స్పాట్స్ని గుర్తిస్తాయి. ఆ విషయాలకు స్పర్శ, రూపం, రసి, గంధం, ఇలాగ వాసన, ఇలాంటివన్నీ స్పాట్స్ గుర్తిస్తుంది. గుర్తించాక ఏం జరుగుద్దటండి, మరి ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఏంటండి, అది సాఫ్ట్వేర్ అటండి. పైది హార్డ్వేర్. ఈ తర్వాత టీవీ ఏమో ఇది అనుకోండి, మా శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనుకోండి. ఈ లోపల ఉన్నదేంటి, నెట్ ఉంటే కానీ అవ్వదు కదా. నెట్ అనేది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మనకి ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో ఈ పనులు చెయ్యగలము. మనం ఒకవేళ టీవీ ఉన్నా సరే టీవీ ఆన్ చేయకపోతే మనకి టీవీ ఏం పలుకుద్దండి, పలకదు. కాబట్టి దానికి ఆన్ చేయాలి, నెట్ పెట్టాలి. నెట్ పెడితే అప్పుడు మనకు కావలసిన ఛానల్లో మనం చూడగలము. అంటే కళ్ళ ఛానలా, లేకపోతే చెవి ఛానలా, లేకపోతే ముక్కు ఛానలా, లేకపోతే చర్మం ఛానలా అని ఆ చర్మం ఛానల్ అట్లా ఆ ఛానల్స్లో మనం చూడగలము. అంటే మనకి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ కావాలి. అంటే టీవీ నెట్వర్క్ ఎలాగో అలాగే హార్డ్వేరు, సాఫ్ట్వేరు కంప్యూటర్లో అలాగా మనం దీన్ని విభజించవచ్చటండి. కాబట్టి మనకి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, పూర్తిగా విషయ వాసనలు తగ్గించుకోండి, క్రమేపీ విషయ వాసన తగ్గించండి, ఇంద్రియ నిగ్రహము కావాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నిగ్రహ స్థితిలో ఉండాలి. మనస్సు అప్పుడు మనోనిగ్రహం వస్తుంది. మనోనిగ్రహం వచ్చినప్పుడు మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు బుద్ధి ఏ తీర్పు చెప్పలేదు, అది ఆత్మవైపే ఉంటుంది. తర్వాత చిత్తము కూడా ఏ తీర్పు చెప్పదు, అక్కడ అహంకారం అణిగిపోయి ఉంటుంది. కాబట్టి మనసు ఏం చేస్తే ఆత్మలోకి చేరుతుందట. కాబట్టి ఏ ఒక్క మార్గమందైనా పరిపక్వత పడయవలను, దాని యందు ప్రవీణుడు కావలను. ఆ భావమును తెలుపుటకే సమ్యక్కన పదమొచ్చిన ప్రయోజనపడింది. ఈ మార్గాల్లో ఏదో ఒకటి ప్రవీణుడు అవ్వాలట. కర్మ సన్యాసమా, కర్మయోగమా అనేది మీ ఇష్టం. ఉత్తమ జ్ఞానులు లోకోపకారార్థము కర్మను ఫలాభిసంధి రహితముగా చేయుచునే ఉన్నారు. ఉత్తమ కర్మయోగ నిష్ఠులు స్వార్థరహితులై ఏ ఫలమునో కోరక అంతరంగమున అంతయు భగవత్స్వరూపమే, సర్వం కల్విదం బ్రహ్మ అని జ్ఞానభావమే కలిగి ఎండుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉత్తమ కర్మయోగ నిష్ఠులు అంటే కర్మ సన్యాసంలో ఉన్నారు చూసారా, వాళ్ళు స్వార్థరహితులై ఏ ఫలము కోరక అంతరంగమనంతా భగవత్ స్వరూపమే అని జ్ఞానభావమే కలిగి ఉన్నారు. కాబట్టి పరిపక్వ దిశలో జ్ఞానయోగ కర్మయోగములు రెండును ఒకటిగానే ఉండును, ఒకే ఫలమును కలుగజేయును. ఈ రెండింటి యొక్క లక్ష్యమును చిత్తవిలయమే, వ్యష్టిత్వమును వదిలి సమిష్టిత్వమును ప్రవేశించుటే. అంటే వ్యక్తిగా కాకుండా సమిష్టిగా అందరినీ ఆకట్టుకునేటట్టుగా, అందరినీ కలుపుకొని పోయేటట్టుగా, అందరినీ గౌరవించేటట్టుగా ప్రవేశించుటేట. ఇట్లుండా ఈ జ్ఞానయోగ కర్మయోగములు వేరువేరని వచించేవారు నిజముగా పసిపిల్లలే, బాలలే అవుతారు. వారి బుద్ధి ఇంకానూ వికసించలేదని అర్థము. వాళ్ళ బుద్ధి ఇంకా వికసించలేదు. మనసు తర్వాత బుద్ధి ఉంటుంది కదా, ఆ బుద్ధి ఇంకా వికసించకపోతే అది వేరు ఇది వేరు అని ద్వంద్వాలు చెప్తామట. విశాల భావము కల వారెన్నడను ఏ మార్గమును దూషించరు, ఏ మార్గాన్ని దూషించరట. అన్ని మార్గములను భగవత్ సాన్నిధ్యమును కొనుపోవన్నయే అంతరించి సర్వమత సహనము కలిగి అన్ని మతములను ఆమోదించుదురు. ఒక వృత్తము యొక్క పైభాగము నుండి ఆ ఏ వ్యాసార్థమును అనుసరించిపోయినా తుదకు అన్ని కేంద్రమునే చేరును కదా.
ఒక వృత్తాన్ని వ్యాసార్థం అనుసరించి ఎటువైపు కొలిచినా సరే ఒకే కేంద్రాన్ని చేరతాయట. కాబట్టి ఈ శ్లోకమున జ్ఞాన కర్మయోగములో ఒక్కదాని ఎందైనా చక్కగా నిలుకడ కలిగినచో ఈ రెండింటి యొక్క ఫలము కలుగునని భగవానుడు సెలవిచ్చిరి. రెండింటి యొక్క ఫలము ఒక్కటికే అయ్యుండినను ఆ ప్రకారమే సంభవించగలదు. ఈ విధముగా సర్వమార్గ సర్వమత సమన్వయము ఈ శ్లోకమున వ్యక్తము చేయబడింది. మత విషయమున మార్గ విషయమున విశాల భావమును కలిగించకూడదని భగవానుడిచ్చడి హెచ్చరిక చేయుచున్నారు. మతాన్ని పట్టించుకోవద్దు. మతం అనేది ఎవరి స్వార్థం కొద్దీ వాళ్ళు మాట్లాడతారండి. మనం మతానికి స్పిరిచువాలిటీకి రెండూ చూడకూడదు. స్పిరిచువాలిటీనే మనం చూడాలి, కానీ మతం కానీ కులం కానీ ఇవన్నీ అనవసరం. భగవద్గీతలో కూడా ఏ మతాన్ని ప్రస్తావించలేదు, ఏ కులాన్ని ప్రస్తావించలేదు, ఏ జాతిని ప్రస్తావించలేదు. మనం కూడా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్నే మనం వాంఛిద్దాము. కాబట్టి ఈ మత విషయమున మార్గ విషయమున విశాల భావమును కలిగించుకొనడని భగవానుడు ఇచ్చట హెచ్చరిక చేయుచున్నారు. నదులన్నీ వేరువేరుగా ప్రవహించిన తొదకు సముద్రమున గమ్యస్థానమున చేరినట్లు నదులన్నీ వేరువేరుగా ప్రవహిస్తాయట. తొదకు ఏం జరుగుతాయి? సముద్రమున గమ్యస్థానాన్నే చేరతాయట. జ్ఞాన కర్మ ధ్యాన భక్తి యోగాదులనియు ఆత్మసాక్షాత్కారమున ఒకే లక్ష్యమునకు జీవును బోధించుచున్నవి. జ్ఞానయోగమైన ముందు కర్మయోగము, కర్మయోగమైన జ్ఞానయోగమైన ధ్యానయోగమైన భక్తి యోగమైన ఆత్మసాక్షాత్కారమే ఒకే లక్ష్యమట. జ్ఞానయోగ కర్మయోగములు వేరువేరా కాదు, చక్కగా ఆచరించినచో రెండు ఒకే మోక్ష రూపంలో కలుగజేయును. కాబట్టి మోక్షప్రాప్తికి ఉపాయం ఏమిటి? జ్ఞానయోగమున గాని కర్మయోగమున గాని తుది వరకు చక్కగా అనుష్ఠించవలను. అప్పుడు రెంటి యొక్క ఫలము మోక్షము సంభవించగలదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా ఈ శ్లోకం? మరి మీకు అందరికీ అర్థమైందా? అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. ఇంకొకసారి చెప్తాను. సాంఖ్యయోగౌ పృథక్ బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తి తత్ సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జ్ఞానయోగము కర్మయోగము వేరువేరుని. సాంఖ్యయోగో పృథక్ బాలాః అంటే సాంఖ్యం అంటే జ్ఞానయోగము కర్మయోగము పృథక్ బాల, పృథక్ అంటే వేరువేరు అని అవివేకులు చెప్తారట. ప్రవదంతిన పండితాః పండితులు ఇది ఒప్పుకోరట. ఏకమప్యాస్థిత రెండూ ఒక్కటే. సమ్యక్ అంటే లెస్సగా ఏది ఆచరించినా ఉభయోర్విందతే ఫలం, ఏది ఆచరించినా సరే ఒకే ఫలితాన్ని పొందుతారు. ఆత్మసాక్షాత్కారం అనే ఫలితాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ఏకమప్యాస్థిత సమ్యక్ అంటే దీంట్లో ఏది ఆచరించినా సమ్యక్ లెస్సగా ఏ ఒక్కదానిని ఆచరించినా ఉభయోర్విందతే ఫలం, ఆ రెండిట్లోనూ ఒకే ఫలాన్ని ఇస్తుంది, ఒకే ఫలితాన్ని ఇస్తుంది, ఒకే జ్ఞానాన్ని ఇస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నాయండి. ఓకే అండి, ఇవాళ మనకు చాలా చక్కటి శ్లోకం చెప్పాడు కృష్ణ పరమాత్మ. మనకి క్లారిటీ కూడా ఇచ్చాడు. కర్మ సన్యాసం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, కర్మయోగం ఎలా చెయ్యాలి అని మనకి ఈ మెడికల్ షాప్ వాడు గురించి కూడా మనకి మంచి కథ కూడా చెప్పారండి కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయనకు అనేక వేల కృతజ్ఞతలతో మీరు ఒక్కొక్కళ్ళు ఈ శ్లోకాన్ని వివరిద్దరు కానండి. ఒక్క నిమిషం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందో వాసుదేవ వ్రజప్రియం ధర్మ సంస్థాపక వీరన్ కృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం శాంతి శాంతి శాంతి.